మరి దీన్ని ఏ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకోవచ్చు అంటే మాత్రం, అట్లాగే ట్రిమ్మర్ వాడే వాళ్ళకి నేను పర్సనల్గా ఇచ్చే సజెషన్ ఏంటంటే, హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్వీడియో టెక్ ఎక్స్పీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను అర్బన్ హెచ్టీసీ బ్రాండ్కి చెందిన ట్రిమ్మర్ని అన్బాక్సింగ్ చేస్తాను. అయితే ఫ్రెండ్స్, దీంతో హెయిర్ కూడా కట్ చేసుకోవచ్చు అని చెప్పేసి స్పెసిఫికేషన్స్లో ఉంది. కాకపోతే నేను హెయిర్ కటింగ్ చేసుకోలేదు, జస్ట్ గడ్డం మాత్రం ట్రిమ్ చేసుకున్నాను అండి. దీన్ని నేను 350 రూపీస్ లోపే కొన్నానండి. ఐ థింక్ 345 రూపీస్ ఎంత పడింది. మిగతా 7 రూపీస్ ప్యాకింగ్ ఛార్జీ, ప్లాట్ఫామ్ ఛార్జ్ అని ఏదో ఎక్స్ట్రా వేసాడు. ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను. ఈ మధ్యన ఫ్లిప్కార్ట్ మింత్రా ఈ ప్లాట్ఫామ్ ఫీ అని, లేదా హ్యాండ్లింగ్ ఫీ అని, ప్యాకేజింగ్ ఫీ అని, అట్లా క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా ఫీ అని చెప్పేసి బాధేస్తున్నారు అనమాట. వీళ్ళిద్దరిని చూసి అమెజాన్ కూడా ఈ మధ్యన క్యాష్ ఆన్ డెలివరీకి నేను ఈ వీడియో చేసే టైంకి క్యాష్ ఆన్ డెలివరీ పెడితే 7 రూపీస్ ఎక్స్ట్రా వసూలు చేస్తుంది అనమాట అమెజాన్ కూడా. ఏదేమైనా సరే ఆన్లైన్ షాపింగ్ సైట్స్ కొత్త రకమైన దోపిడీకి తెరతీసినాయండి. చిన్న చిన్న అమౌంట్సే కదా అని చెప్పేసి జనాలు కూడా కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నట్టున్నారు. ఏదేమైనా సరే షాపింగ్ సైట్స్ చేసేటటువంటి ఈ దోపిడీకి గవర్నమెంట్ అయినా అడ్డుకట్టేస్తే బాగుంటుంది అన్నది నా ఒపీనియన్. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్తే, ఈ ట్రిమ్మర్ని నేను ఈ తక్కువ రేట్లో ఉన్నప్పుడు కొన్నాను అనమాట. ప్రజెంట్ అయితే మాత్రం ఒక 600 కాస్ట్లో ఉంటుంది. ఇది ఆఫర్లో ఉన్నప్పుడు నేను నా టెలిగ్రామ్ ఛానల్ అట్లాగే వాట్సాప్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ బార్ కోడ్ ఇచ్చాను, అది స్కాన్ చేసి జాయిన్ అయిపోండి. ఒకవేళ బార్ కోడ్ ఎందుకు అనుకుంటే మాత్రం వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ రెండింటి లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయిపోండి. ఇంకా వీడియోని లైక్ చేయకుండా చూస్తుంటే కనుక దయచేసి లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నానండి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని అన్బాక్సింగ్ చేసి ఈ ప్రైస్కి ఇది వర్తబులా కదా, అట్లాగే బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంది అన్నది మనం ఫైనల్ రివ్యూలో తెలుసుకుందాం. ఇదిగోండి, ఇదేనండి హెచ్టీసీ అని ఉంది. ఐ థింక్ ఇది హెచ్టీసీ కంపెనీది కాదనుకుంటండి, డూప్లికేట్ ఏమో అనిపిస్తుంది. అర్బన్ హెచ్టీసీ అని చెప్పేసి ఉంది ప్రోడక్ట్ పేరు మీద. ఇక్కడ వచ్చేసి హెచ్టీసీ అని పేరుతో అమ్ముతున్నారు. ఎందుకంటే ఒరిజినల్ హెచ్టీసీ ప్రోడక్ట్స్ చాలా రేట్ ఎక్కువ ఉంటాయండి. మరి ఇది ఆ బ్రాండ్ని డూప్లికేట్ చేసి తీసారో అనిపిస్తుంది. ఏదేమైనా సరే ఫ్లిప్కార్ట్లో కూడా ఇట్లాంటి డూప్లికేట్ ప్రోడక్ట్స్ వచ్చినాయో అని నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని మనం ఓపెన్ చేసి చూద్దాం. బాక్స్లో యూజర్ మాన్యువల్ ఇచ్చారు. దీంతోపాటు ఇందులో ఈ బ్రష్, క్లీనింగ్ బ్రష్ ఇచ్చారు. ఇందులో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ వచ్చేసి బ్రష్, అట్లాగే ఈ ఆయిల్ బాక్స్, నెక్స్ట్ తర్వాత టైప్ సి కేబుల్ ఇచ్చారండి. కేబుల్ క్వాలిటీ పర్లేదు, బాగానే ఉంది. ఇంకా దీనికి సెట్ చేసుకుంటానికి ఒక కోంబ్ కూడా ఇచ్చారు. ప్రోడక్ట్ పరిస్థితి చూస్తుంటే ఇది ఆల్రెడీ వాడిందేమో నాకు అనిపిస్తుందండి. చూద్దాం, ఓపెన్ చేసి చూద్దాం. కవర్ కొంచెం మార్చిపోయినట్టుంది. అట్లా బాగానే పనిచేస్తుంది. ముందు ఈ కోంబ్ దీనికి ఫిట్ అవుతుంది లేదా ఒకసారి చూద్దాం మనం. ఓకే, ఇదండి ఫైనల్గా ఈ కోంబు దీనికి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇలా పెట్టుకుని ఇక మనం మీసం అయితే ఇది కోంబు పెట్టుకుని చేసుకోండి అండి. అట్లాగే ఇవి లేదు డైరెక్ట్గా గడ్డం అంటే మాత్రం కోంబు తీసేసి చేసుకోండి అంతే తప్ప వేరే ఇంకే పెద్దగా దీనికి లెంగ్త్ సెట్టింగ్స్ అయితే ఏం లేవు. స్టైలిష్గానే ఉంది. దీన్ని ఇప్పుడు మీ ముందు నేను ఒకసారి ట్రిమ్ చేస్తాను. అట్లాగే ట్రిమ్మర్ వాడే వాళ్ళకి నేను పర్సనల్గా ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా దయచేసి ఒక ట్రిమ్మర్ మాత్రం దగ్గర పెట్టుకోమాకండి, 2 ట్రిమ్మర్లు దగ్గర పెట్టుకోనండి. ఒకటి హఠాత్తుగా ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, మనం ఏదైనా అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి, ఆ టైంలో అది ఛార్జింగ్ అవ్వడానికి కనీసం గంటన్నర టైం పట్టుద్ది. దానివల్ల చాలా టైం తినేస్తుంది. మళ్ళీ అది కొంత ఛార్జ్ అయ్యి అందుకునే పాటికి మినిమం ఎంత కాదనుకున్నా సరే ఒక ½ అన్ అవర్ అన్నా పట్టుద్దండి. కొన్ని చోట్ల 10 మినిట్స్ ఛార్జ్ పెట్టేసి 1 అవర్ వాడుకోవచ్చు అని చెప్పేసి అంటారు. కానివ్వండి, అవి బాగా ఎక్కువ కాస్ట్ ఉన్నటువంటి ట్రిమ్మర్స్కి వర్తిస్తున్నావు. కానీ ఇలా కొంచెం తక్కువ రేట్లో వచ్చే వాటికి
అలాగే తక్కువసేపు ఛార్జింగ్ పెడితే ఎక్కువసేపు బ్యాటరీ బ్యాకప్ అయితే రాదు. కాబట్టి 2 ట్రిమ్మర్లు పెట్టుకోండి. రెండో ట్రిమ్మర్ ఎప్పుడు ఫుల్ ఛార్జ్గా ఉంచుకోండి. హఠాత్తుగా ఒక ట్రిమ్మర్ అయిపోయింది అనుకోండి, దాన్ని తీసి మళ్ళీ ట్రిమ్మింగ్ ఎట్లా వాడేసుకోవచ్చు అనమాట. రీసెంట్గా నేను అలాగా బుక్ అయిపోయానండి. నా అనుభవం మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం ట్రిమ్మింగ్ చేద్దాం. అట్లాగే దీనికి నాకెందుకో ఇది అంత సాటిస్ఫాక్షన్గా అనిపిస్తలేదు. ఈ కోంబు ఆల్టర్నేటివ్ ఇంకొక ట్రిమ్మర్ ఉంది, దానికి ఉన్న కోంబు తీసుకొచ్చి దీనికి సెట్ అవుతుందని చూద్దాం. నా దగ్గర ఇంతకుముందు నోవా ట్రిమ్మర్ ఉందండి, దాంట్లో ఉండే కోంబ్స్ ఏమైనా దీనికి సెట్ అవుతాయని చూద్దాం. నోవా ట్రిమ్మర్కి మాత్రం చాలా ఇచ్చారండి కోంబ్స్, దీనికి ఏంటో మరి ఒకటే ఇచ్చి సరిపెట్టారు. ఎనీహౌ ఇవి కూడా కొంచెం పెద్దగానే ఉన్నట్టున్నాయి. ఇక్కడే ఉండాలండి. ఇంతకుముందు నేను వాడినటువంటి బోట్ ట్రిమ్మరు అది బ్యాటరీ పోయింది, దగ్గర 2.5 years పైన వచ్చింది. వేస్తే మళ్ళీ బాగానే పనిచేస్తుంది. ఆ ట్రిమ్మర్ దొరకలేదండి, ఈ ట్రిమ్మర్తోనే దీన్ని ట్రిమ్ చేస్తాను మీసాలని. కొత్త ట్రిమ్మర్ కదండి, బాగానే ట్రిమ్ అవుతుంది. ఇప్పుడు ఈ కాంబ్ తీసేసి నేను గడ్డం కూడా ట్రిమ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ అర్బన్ హెచ్టీసీ బ్రాండ్ ట్రిమ్మర్తో మొత్తం గడ్డని ట్రిమ్ చేశానండి. చూశారు కదండి, బాగానే వర్క్ చేసింది. ఇక దీని యొక్క స్పెసిఫికేషన్స్లో బ్యాటరీ బ్యాకప్ దగ్గర 45 minutes దాకా వస్తుంది అన్నాడు ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే. కాకపోతే అంతసేపు అయితే రావట్లేదండి, ఒక 20-25 minutes వరకు వస్తుంది. నేను తర్వాత కూడా వాడి చూశానండి. మరి దీన్ని ఏ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకోవచ్చు అంటే మాత్రం 250 నుంచి 450 మధ్యలో ఉంటే మాత్రం పర్లేదు, తీసుకోవచ్చండి. మరీ దీనికి ఒక 500 ఆ పైన 600 అలా అయితే పెట్టాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే 500 కాస్ట్ లోపు ఇది వర్తబుల్ అని చెప్తాను. ఎవరికైనా ఈ ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక దీని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేజ్ చేయండి. ఓవరాల్గా దీని యొక్క పనితీరుకి నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.